పరిశుద్ధ గ్రంథంలో నుంచి 101వ కీర్తన 6వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుంటామమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా గడిచిన గత కాలమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఉపవాస ప్రార్థనలో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. ఇప్పటి వరకు తండ్రి ప్రభా అయా పాటల ద్వారా నిన్ను మహింపరిచారు, స్తుతి ఆరాధనలో మీరున్నారు నాయన. అలాగే తండ్రి ప్రభా వాక్య పరిచర్య చేస్తుండగా నాయన అల్పుణ్ణి అయోగ్యుని ఎన్నిక లేని వాడిని ప్రభా మీరు నన్ను ఎన్నుకున్నారు నాయన. నీ పరిశుద్ధ తైలంతో మీరు అభిషేకించారు నాయన. అయా మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. అయా నీ మాటలు పవిత్రమైనవి, అవి బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పవిత్రమైన మాటలతో ప్రభా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను వెలిగించండి ప్రభా, మా జీవితాలను బాగు చేయండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి అయా మీరు పలకబడిన వాక్య ప్రకారము మేము జీవించి మేము ఫలించి అభివృద్ధి చెందే విధంగా మా జీవితాలను వెలిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వైపు చూడాలి అందరూ. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి. మంచిది, మనం ఎంతమంది ఉన్నామన్నది సమస్య కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 2-3 యేసు ప్రభు వారి నామంలో కూడి ఉంటే వారి మధ్యన ఆయన ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనకంటే ముందుగా ఆయన ఇక్కడికి వచ్చి ఆశీనుడై నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది 101వ కీర్తన 6వ వచనము, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఒక ఇద్దరు స్నేహితులు వారి స్నేహ సంబంధం అంతవరకు కొనసాగించాలన్నా, భార్యాభర్తలు దాంపత్య జీవితాన్ని అంతవరకు కొనసాగించాలన్నా, పిల్లలు విధేయులై జీవించాలన్నా కావాల్సిందేంటి? నమ్మకం. ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలన్నా, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించాలన్నా, పిల్లలు మనకు విధేయులై ఉండాలన్నా, లేకపోతే పిల్లల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలన్నా కావాల్సిందేంటి? నమ్మకం. ఒకవేళ మన పిల్లలు మనల్ని చూడరు, పెద్ద అయిన తర్వాత మనల్ని పట్టించుకోరంటే మనం పెంచుతామా? పెంచం కదా. మనం ఎందుకు పెంచుతాం? వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, వారు మన కడుపును పుట్టారు, దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాలు స్వాచ్యమని మనం వారిని ప్రయోజకులు చేయాలని మనం పెంచుతాం. తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు చూస్తాడా చూడా, మనల్ని పట్టించుకుంటాడా పట్టించుకోడని మనం పెంచుతామా? పెంచం. నమ్మకంతోనే పెంచుతాం. తర్వాత ఏదైనా అన్నది దేవునికి మహిమ, కానీ మనం నమ్మకంతోనే పెంచుతాం. ఒకరితో స్నేహం చేసేటప్పుడు మనం నమ్మకంతోనే స్నేహం చేస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కనిపెడుతున్నాడంట. నమ్మకస్తులైన వారు ఉన్నారా? నా పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారు, నేను వారి కొరకు ప్రాణం పెట్టాను, వారి కొరకు నేను నలగొట్టబడ్డాను, వారి కొరకు బలియాగమయ్యాను, వారిని నేను ఎన్నుకున్నాను, వారిని నేను పిలిచాను, వారు నాకు నమ్మకంగా జీవిస్తున్నారా? నమ్మకస్తులైన వారు దేశంలో ఉన్నారా? మళ్ళీ వారిని నేను పిలుస్తాను, వారు నా యొద్ద నివసించాలి కనుక నమ్మకస్తులైన వారిని దేవుడు భూతత్వం పెట్టి వెతుకుతున్నాడంటే ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచటం అంటే హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరగటమే.
పైకి నమ్మిన వారిగా కనపడుతూ హృదయంలో అపనమ్మకం ఉంటే, అందుకే యేసు ప్రభువారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అనంటే, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ వల్లనే సాధ్యమని నేను నమ్ముతున్నాను ప్రభా అని వారు ఎవరైతే అన్నారో వారి జీవితాల్లో అద్భుతాలు పొందుకొని వారు దేవుని మహింపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు వచ్చేటప్పుడు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకు కలిగిన వేదన బట్టి అపనమ్మకంతో నీవు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో నాకు తెలియదు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన మన హృదయాల్ని పరిశీలించే దేవుడు, మన హృదయాల్ని పరిశోధించే దేవుడు. ఆ దేవుని యొక్క వాక్ అంటుంది, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను వెతుకుచున్నాను. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నీవు అపనమ్మకంతో వచ్చావేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుకున్నావు గనక నమ్మకాన్నంతటిని తీసివేసి విశ్వాసంతో నిన్ను నింపి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, నీవు ఎటువంటి స్థితిలో వచ్చినా, ఎటువంటి వేదనతో వచ్చినా సరే, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చావు, అదే నీ జీవితం ఆస్వాదింపబడటానికి తొలిమెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. దేవునికి మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనము నమ్మదగని వారైనప్పటికీ కూడా, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, మనము నమ్మదగని వారైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి, ఆయన్ని మనం ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమించి, మనము లోకంలో, పాపంలో, చీకటిలో, వేదనలో, దుఃఖములో ఉంటే, మన అపరాధములు, మన దోషములు ఆయనకి అడ్డుగా ఉంటే, ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన అపరాధముల నుంచి, మన దోషముల నుంచి మనల్ని విడిపించి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం అలాంటిది మరి ఆయనకి మనం నమ్మకంగా ఉండద్దా? మనం అనుకుంటాం, ప్రభువా నా కుటుంబం ఆస్వాదింపబడాలి, నా జీవితం ఆస్వాదింపబడాలి, మా సంఘం ఆస్వాదింపబడాలి, మా పాస్టర్ గారు ఆస్వాదింపబడాలి, మా మందిరం విస్తరించబడాలి, ఒక నూతన మందిరాన్ని మేము కట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, మంచిదే, అలా ప్రార్థన చేయాలి, అది తప్పు కాదు. కానీ దేవుడికి నమ్మకంగా మనం బ్రతకాలి. లోకము మనల్ని ద్వేషిస్తుందంటే, లోకము మనల్ని అపహేళన చేస్తుందని అంటే, నేను అనుకుంటాను ఇంకా మనం దేవునికి నమ్మకంగా ఉండట్లేదేమో, ఇంకా మనం హృదయపూర్వకంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా మనం నమ్మకంగా ఉంటే గనక లోకము మనల్ని చూసి, అబ్బా వీళ్ళు నిజ దేవుని కుమారులు, ఇలా దేవుడు గొప్పవాడని వీళ్ళు ప్రకటిస్తున్నారు, వీళ్ళు నమ్మకంగా జీవిస్తున్నారు, వీళ్ళు యథార్థంగా జీవిస్తున్నారు అని చెప్పేసి మనల్ని బట్టి వారు నిజ దేవుణ్ణి వెంబడిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.